వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో సంస్థ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అవకాశం అయితే వచ్చేసిందండి. షీకాన్ ఫౌండేషన్ సంస్థలో మనకి ఇంటర్న్షిప్ పోస్టులకు భర్తీగా దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుందండి. సో మీరు జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. జస్ట్ అప్లై చేస్తే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి అండ్ సాలరీ డీటెయిల్స్ ఏంటి అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ సంస్థ గురించి తెలుసుకుందామండి. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న షీకాన్ ఫౌండేషన్ నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం అయితే ఇచ్చేసిందండి. పార్ట్ టైం ఫండ్ రైజింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలను అయితే కల్పిస్తుందంట. అలాగే ఇందులో మొత్తం ఖాళీలు వచ్చేసరికి 20 ఖాళీలు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఎంపికైన అభ్యర్థులు వెంటనే జాబ్ లో చేరవలసి అయితే ఉంటుంది అనమాట. వర్క్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క వర్క్ ని బట్టి 15,000 వరకు స్టైపెండ్ పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 15 లోపు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇప్పటికే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. అలానే ఇంకా చాలా రోజులు ఉందిలే అని లైట్ తీసుకోవద్దు అండ్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఇప్పుడే వెంటనే కూడా అప్లై చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని అయితే ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. సంస్థ పేరు వచ్చేసరికి షీకాన్ ఫౌండేషన్. అందులో పోస్టులు వచ్చేసరికి మనకి ఫండ్ రైజింగ్ ఇంటర్న్షిప్ అనమాట. అందులో మనకి అంటే వర్క్ విధానం వచ్చేసరికి ఇంటి నుంచే పనిచేసుకునే మంచి అవకాశం అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ పార్ట్ టైం అనమాట. ప్రారంభం తేదీ వచ్చేసరికి ఇమీడియట్లీ వెంటనే కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వ్యవధి వచ్చేసరికి 1 మంత్ వరకు అనమాట. అండ్ నెక్స్ట్ సాలరీ వచ్చేసరికి 15,000 వరకు సాలరీ ఉంటుందండి. ఇందులో మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అప్లికేషన్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 15th తో లాస్ట్ అనమాట. ఈ ఇంటర్న్షిప్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఆ స్కిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ అనమాట. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అలాగే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అంటే మాట్లాడడం మరియు రాయడం కూడా రావాలన్నమాట. అంటే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండే వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే మార్కెటింగ్ అండ్ సేల్స్ అనమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలిసి ఉండాలి. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ గురించి కూడా తెలిసి ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీడ్ జనరేషన్ గురించి, అలాగే మార్కెటింగ్ క్యాంపెయినింగ్స్ గురించి, సేల్స్ గురించి, కోల్డ్ కాలింగ్ గురించి, అన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. అంటే మార్కెటింగ్ గురించి అండ్ సేల్స్ గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ స్కిల్స్ అనమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అందులో ఎంఎక్స్ఎల్ తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఉండవలసిన స్కిల్స్ చూడండి, మేనేజ్మెంట్ అండ్ అలాగే అదర్ స్కిల్స్ గురించి, క్లయింట్ రిలేషన్షిప్ గురించి, కమ్యూనిటీ మేనేజ్మెంట్ ఉండాలి, అలాగే కంటెంట్ రైటింగ్, అలాగే నెట్వర్కింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం రావాలి, అలాగే రీసెర్చ్ అండ్ అనలైటిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాటజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. సో దీనికి అప్లై చేసుకునే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కదా వెంటనే అప్లై చేసుకుందాం అని కాదండి. సో అప్లై చేసుకునే ముందు మీ దగ్గర ఉండవలసిన స్కిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ మాట్లాడడం అలాగే రాయడం కూడా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. అంటే సోషల్ మీడియాలో మార్కెటింగ్ గురించి, ఈమెయిల్ మార్కెటింగ్ గురించి, ఇలా సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ అదర్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. కైండ్ రిలేషన్షిప్, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఈ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట కంపల్సరీ. అండ్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మరి అప్లై ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పిన్ చేస్తాను చూడండి. సో మీరు ఆ లింక్ పై క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్లోకి అయితే తీసుకువెళ్తుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఆగండి. ఇలా ఉంటుందన్నమాట. సో సంస్థ యొక్క నేమ్, అలాగే ఏ కంపెనీకి సంబంధించిన జాబ్ అనేది ఉంటుంది, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ పార్ట్ టైం గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ అప్డేట్ వచ్చేసరికి మనకి జూలై 17th వచ్చిందనమాట. సో మనకి శాలరీ కూడా మనకి 15,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుందండి. సో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవాలన్నమాట.
సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతే కనుక అంటే సో అప్పటికే మనకి వేకెన్సీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే కనుక అప్లికేషన్ క్లోజ్ అయిపోతుందనమాట. సో ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో వెంటనే ఈ అప్డేట్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా చూసారు కదా. ఈ డీటెయిల్స్ కింద మనకి అప్లై నవ్ అని అయితే కనిపిస్తుంది అనమాట. జాబ్ యొక్క రూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ఒకసారి చదివిన తర్వాత అప్లై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి సో ఫైనల్గా మీ యొక్క రెజ్యూమ్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి కరెంట్ సిటీ అంటే మీ యొక్క సిటీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫీమేలా మెయిల్ అనేది అలాగే మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు మీరు స్టూడెంట్ ఆఫీసరా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా ముందుగా మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకో అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో వాటి యొక్క డీటెయిల్స్ అంటే సో అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీరు లాస్ట్లో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ రెజ్యూమ్ అనేది క్లారిటీగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. సో ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్ అండ్ జాబ్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. సో అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 15తో లాస్ట్ అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఈ సెకండే వెంటనే అప్లై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ అప్లై లింక్ అయితే ఇస్తాను. సో చూసి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అని మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.